పెద్దపంజాని పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిద్దెపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే మహిళ వయసు 36 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు 9th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు. ఆమెను అతని దగ్గర బంధువైన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 వీలర్లో పక్కన నెడగట్టు విలేజ్లో మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పై తీసుకెళ్ళి కనపడకుండా పోయారని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టి పెడితే ఆ సుబ్రహ్మణ్యం పరారులో ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆచూకీ అదే రోజు ఈవినింగ్ కనుక్కొని ఎస్ఐ వెళ్ళి పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్త పడి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ వెంటనే సీన్కి వెళ్ళి వాడిని విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరి దగ్గర పరువు తీస్తుంది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫెడా నూర్ మొహమ్మద్తో ప్లాన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ద వే దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుండు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫెస్ చేశారు. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాడు రైట్ సైడ్ తీసుకెళ్ళాడు. రాత్రి అంతా తిరిగితే బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనిపెట్టడం జరిపింది. క్లూస్ టీమ్ను కనుక్కొని తీసుకొని చెప్పింది. తగిన ఆధారాలు సేకరించడం జరిగింది. వాడు చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి ఆమె మృతదేహాన్ని గాయాలతో కనుక్కోవడం జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసుకి ఆల్టర్ చేశాము. ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇద్దరు పాల్గొన్న వ్యక్తుల యొక్క ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే వితిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ లింగాపురం మామిడి తోటలో హత్య చేశారు. మామిడి తోటలో బంధుత్వం ఉంది. అక్రమ సంబంధం దాకా బంధుత్వం ఉంది. ఆమె మేనత్త కూతురు వయసులో అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వరుసకు పిన్ అవుతుంది. ఆమె చిట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. లేదు, పిఎం సర్టిఫికేట్లో డాక్టర్లు పిఎం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏదున్నా కూడా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేస్తాము. ప్రైమరీకి ఇప్పటిదాకా మాకు తెలిసింది అటువంటిది ఏం లేదు. బట్ ఇప్పుడే పిఎం కూడా అయిపోయింది. ఆ పిఎం డాక్టర్ పరిశీలించి మిగిలిన కూడా పరిశీలిస్తాము. ఎందుకంటే పిన్ని కాబట్టి మేము అనుమానించట్లేదు. ఒకవేళ డాక్టర్ పిఎం సర్టిఫికేట్ వచ్చి మిగిలిన 2 ముద్దాయిల మీద పట్టుకుంటే మరింత డీటెయిల్స్ రావచ్చు. ఇద్దరు ముద్దాయిల దగ్గర బంధువులదే పక్కన విలేజెస్తే పేర్లను డిస్క్లోజ్ చేస్తే వాడు అబ్స్కాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఏమన్నారు? డెఫినెట్గా అందులో ఒక వ్యక్తి బొలారో వెహికల్ తీసుకుని డెడ్ బాడీ వేసుకుని ఆ ఇద్దరు సహకారంతోనే అందులో ఉన్న ఒక వ్యక్తి రాడుతో కొట్టినాడు. ఇంకో వ్యక్తి కత్తిని తీస్తే ఆ కత్తితో ఇతను గొంతుకోవడం జరిగింది. కన్ఫ్యూజన్. ముగ్గురు కూడా ముద్దాయిలే. ఆ సంబంధం లేదు. ఓన్లీ సుబ్రహ్మణ్యం వ్యక్తికే సంబంధం. సుబ్రహ్మణ్యం దగ్గర బంధువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫ్రెండ్ ఇంకో అబ్బాయి. ఇంతవరకు కేసులు లేవు, పరిశీలించాలా. ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వెహికల్ ఉందని తెలిసి తొందరగా 24 అవర్స్లో మిగిలిన డీటెయిల్స్ కూడా పూర్తిగా కొద్ది సమాచారం ఉంది. మా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. అది కూడా వెల్లడిస్తాము. డెఫినెట్గా ఇందులో సాక్ష్యము ఎవిడెన్స్ ఉంది. ఎట్లా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయంటే అతను కళ్ళతో ఊళ్ళో చాలామంది చూసే వాళ్ళు పోవడం, అలాగే అతను చంపినప్పుడు బ్లడ్ సైన్స్ కూడా వీళ్ళ మీద పడ్డాయి. అక్కడి నుంచి ఫోన్ కాల్ డీటెయిల్స్, ఫోన్పే జరిగి వెహికల్స్ పెట్టుకోవడము, రకరకాలన్నీ పత్రికాముఖంగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్గా సరైన సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్లకు శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము. శిక్ష పడుతుంది కూడా. యావజ్జీవికాల శిక్ష దగ్గర నుంచి కొన్ని కేసెస్లో హ్యాంగింగ్ కూడా చేయొచ్చు.
సార్ ముఖ్యంగా ఈ జగమర్ల ఈ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ నేరాలకు హాట్స్పాట్గా మారిపోయింది. దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? యాక్చువల్గా గత 2 yearsలో జరిగిన ఒకే ఒక మర్డరు బాడీ అక్కడ జంగిల్ కాబట్టి కొద్దిగా అసంఘటనలు జరుగుతుంది, అప్పుడు వస్తుంటే ఇంతవరకు ఏది పోలీస్ నోటీసులు రావడం కానీ చేయడం కానీ పెద్ద బెదిరించలేదు. బట్ అక్కడ మా నిరంతర పర్యవేక్షణ మొన్నటిదాకా కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసింది. 2-3 సార్లు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ కావడం, ఇంకోటి పోవడము ఇది అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. నైట్ బీట్ చేసే వాళ్ళు 5 to 6, 7 దాకా మొత్తం జంగిల్లో వెళ్ళి ఉన్నారా ఒకసారి గస్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆ రోజు కూడా మా వాళ్ళు 6 o'clock 7 o'clock వచ్చేస్తారు గస్తీ తిరిగి. ఇది ఆఫ్టర్ 9 or 10 or 11 జరిగింది కాబట్టి వాళ్ళ నోటీస్ రాలేదు. ఆన్లైన్ బెట్టింగ్స్తోనే సగం జీవితాలు నాశనం అవుతున్నాయి. యువత అయితే ఆన్లైన్ బెట్టింగ్ దూరంగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వ్యవస్థ బాగుంటుంది. ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా యాప్స్ ఉంటే మనం కౌన్సిలింగ్ ఇస్తాము, కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము. నైట్ ఆఫ్టర్ మర్డర్ తర్వాత చెప్పా కదండి, 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరారు. డైరెక్ట్ తోటలోకి తీసుకెళ్లారు. ఆ తోటలో ఆల్రెడీ ఇలా ప్లాన్ ప్రకారం 2 ఉన్నారు. 3 కలిసి మర్డర్ చేశారు. మర్డర్ చేసినాక బొలాల వెహికల్ను మాట్లాడుకున్నారు షిఫ్ట్ చేయడానికి. ఆ సందర్భంగా వాడు ఫోన్పే కూడా చేశాడు వెహికల్ వాడికి బాడుకు. అది ఆటోమేటిక్గా ఎవిడెన్స్ అన్ని ఇది వస్తుంది, టెక్నికల్గా ప్రూవ్ అవుతుంది. అక్కడ నుంచి డ్రైవర్కి డౌట్ వస్తుంది. ఇప్పుడు వీడే వెళ్ళి ఆ వెహికల్ తీసుకొని అక్యూజ్లో ముద్దాయి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాడు. అక్కడి నుండి బాడీని తీసుకున్నారు. బాడీని తీసుకుని పోయి అక్కడ జగమల్ల కాసులోకి వెళ్ళి అడవిలో 400 meters వెళ్ళి అక్కడ పడేస్తారు. మిగిలిన ముద్దాయిలు కూడా చెక్ చేసి క్రాస్ చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్, టవర్ డంపు, లొకేషన్స్ అన్నీ తెలుసుకొని కరెక్ట్ సమాచారం ఉంటుంది. ఎవరి ఎవిడెన్స్ మీడియా మీద పెడితే కొన్నిసార్లు కేసెస్ వీక్ అవుతాయి కాబట్టి పెట్టడానికి కూడా కుదరదు.